బలులలోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించువారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్ల పాడుదము? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచున్న ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమున జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారి చాటిరి గదా. పాడు చేయబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఆమేన్. ఉత్తరాలు చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను. నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆమేన్. ఏంటి, నాకన్నా మీకే బాగా తెలుసు కదా, ఎందుకంటే మీరు అనుభవనీయులు, మీకు చెప్పాల్సిన పని లేదు. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటమ్మా? ఒక మాట చెప్పండి. దేవుణ్ణి ఆరాధించడం అంటే, ఇప్పుడు దేవుని స్తుతించబోతున్నాం కదా, ఏం చేయబోతున్నాను ఇప్పుడు? అదే ఆరాధన అంటే. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గొప్ప చేయటమే కదా, ఆయనని హెచ్చించటమే. ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థం కావాలి, ఆయన ఏం చేశాడో నీకు అర్థం కావాలి, ఆయన నీకేం చేశాడో, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి సత్యం నీకు అర్థమైతే ఆరాధన అనేది చేతులెత్తండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అనండి అని చెప్పేసి ఒకరు నిన్ను తోసేటువంటి విధంగా ఉండకూడదు. గుండె లోతుల్లో నుంచి ఆరాధన అనేది రావాలా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి.
సరే, కళ్ళు మూసుకుందాం. రెండు హస్తాలు కూడా ఆకాశం వైపు చాపుదాం. ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభుని పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రభుని ఆరాధన చేద్దాం. ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. ప్రభు సందులో ఉన్నటువంటి మనందరినీ కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటానికి దేవుని యొక్క కణదృష్టి లోకమందంతటి కూడా సంచారం చేస్తూ ఉంటా ఉంది. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుస్సుని బట్టి ప్రభుని స్తుతిందాం. మనసార ప్రభుని గణపరదాం. నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరచుదిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. నీవు ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా, నీవు ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటుండగా, నీవు ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉంటుండగా, ఇదిగో దేవాది దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఇదిగో ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తన ఆత్మచేత తాకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి కన్నీటిని తొడవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి దుఃఖాన్ని, ప్రతి విధమైనటువంటి వ్యాధులను, ప్రతి విధమైనటువంటి అనారోగ్యాన్ని, ప్రతి విధమైనటువంటి అసమాధానములను తీసివేసి సంపూర్ణమైన స్వస్థత, విడుదల, సమాధానము, ఆనందానికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి వందనాలు, మహిమోన్నతుడానికి స్తోత్రాలు. కాలాలు, యుగాలు, తరాలు మారినా ఎన్నడూ మారని వాడానికి స్తోత్రములు ప్రభువా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన వాడానికి స్తోత్రాలు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అయ్యానికి స్తోత్రాలు. ఎవరు సమీపింపరానటువంటి తేజో మహిమలో వసించువాడానికి స్తోత్రములయానికి వందనాలు. అగ్ని జ్వాల వంటి నేత్రములు కలిగినటువంటి వాడ, అపరంచి పోలిన పాదములు కలిగినటువంటి వాడ, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడుగు వాడానికి స్తోత్రములయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇంకా బిగ్గరగా నోరు తెరిచి హృదయపూర్వకంగా నిండు మనసుతో, పూర్ణ బలముతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఒక్కడే ఆరాధనకు చాలిటివాడు. గొప్ప దేవుని మనసారా మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మాకు కాదు ప్రభువా, మాకు కాదు, కృపా సత్యమును బట్టి నీ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపువాడానికి స్తోత్రములు ప్రభువానికి వందనాలు. మీ ప్రేమ గొప్పది, మీ జాలి గొప్పది, మీ దయ గొప్పది ప్రభువానికి స్తోత్రాలు. ఎందరికో లేనిటువంటి గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చారంటే మీ మీద గొప్పవారమని కాదు ప్రభు, కేవలం మీ కృపే తండ్రి, కేవలం మీ కృపే ప్రభు మమ్మల్ని ఈ స్థితిలో నిలవబెట్టింది అయ్యా. మారని మీ కృపను బట్టి అయ్యా, మారని మీ దయను బట్టి, మారని మీ గొప్ప వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది కనుకనే నిర్మూలము కావలసినటువంటి వారము ప్రభువా. నిర్మూలము కాకుండా నేటి వరకు మమ్మల్ని సజీవులకులు మీరు నిలవబెట్టారంటూ మనసారా ప్రభుని కనపడదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనమందరం కలిసి ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభుని నజరేయుడైన యేసు. అందరికి తెలిసిన పాట కనుక నాతో పాటు బిడ్డలు కూడా మైక్ తీసుకుని సహకరించాలని ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. అందరు కలిసి పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రభుని మనం ఆరాధించేది. ఎవరు కూడా నా ఆలోచనగా ఉండొద్దని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదాం. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో పాడదామందరం కలిసి హృదయపూర్వకంగా. స్తోత్రం యేసయ్యా, గ్లోరీ. నీ చేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమి, శూన్యములో ఈ భూమి
వ్రేలాడదీసిన నా యేసయ్యా వ్రేలాడ అందరు కలిసి హృదయపూర్వకంగా నీకే వందనం నీకే వందనం నీకే వంద ప్రతి ఒక్కరు నోరు తెరిచి హృదయపూర్వకంగా గ్లోరీ ఆమేన్ యేసయ్యా నీకే వందనం నజరీయుడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరీయుడా సియోను శిఖరాగ్రము సియోను శిఖరాగ్రము నీ సింహాసనం పాడాలి నోరు తెరిచి అందరు కలిసి సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయి యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం అందరు కలిసి స్వరమెత్తి అందరు కలిసి నీకే వందనం నీకే వందనం నీకే మరొకసారి పాడండి అందరు కలిసి నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం గ్లోరీ నీకే వందనం కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో ఆమేన్ అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా అందరూ కలిసి నన్ను గమనించినావా నన్ను అందరూ కలిసి యేసయ్యా 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 దగ్గరగా నోరారా నిండు మనసుతో గ్లోరీ యేసయ్యా 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 చిరకాలము నాతో ఉంటానని క్షణమైన విడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని చిరకాలము నాతో ఉంటానని సంగమైన విడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకు అందరు కలిసి ఆమేన్ నీతోనే కలిగి ఉన్న అనుబంధము ఏదైనా గ్లోరీ నీతోనే కలిగున్న అనుబంధము సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ అందరూ కలిసి స్తుతి పాత్రుడా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా నీకే ఆరాధన
పరమానందమే నీలో. పాడదాం అందరు కలిసి మరొకసారి. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే. హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. గౌరీ ఆమె. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే. యేసయ్యానికి స్తోత్రాలు. నీకే మహిమ తండ్రి, నీకు స్తోత్రాలు. పునరుత్థానుడానికి స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. మహిమోన్నతుడానికి స్తోత్రములు ప్రభు, నీకు వందనాలు. చిరకాలము మాతో ఉంటానని వాగ్దానము చేసిన మా దైవమానికి స్తోత్రాలు. పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే. హృదయపూర్వకంగా మనస్సు కలిగి ఏకాత్మ కలిగి అవును ప్రభు, చిరకాలము మాతో ఉంటానని వాగ్దానము చేసేటువంటి మా దైవమా, ఇదిగో ప్రభు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు, వ్యతిరేకతలు సంభవించినప్పటికీ ఇదిగో ప్రభు కుమార్తె కుమారుడు భయపడద్దు నేనున్నానని చెప్పేసి ధైర్యపరిచి మా చెయ్యి పట్టుకుని వెన్ను తట్టి ప్రభు మమ్మల్ని ధైర్యపరిచినటువంటి వాడానికి స్తోత్రాలు. ప్రభు మమ్మల్ని బలపరిచి వాడానికి స్తోత్రాలు అంటూ హృదయపూర్వకం చేతులెత్తి మాట చెబుదాం. అవును ప్రభు, ఎంత మంచి దేవుడవయానికి స్తోత్రాలు, ఎంత గొప్ప దేవుడవయానికి స్తోత్రములు ప్రభు. నీ ప్రేమ గొప్పది ప్రభువానికి స్తోత్రములయానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నశించిపోతున్నటువంటి మమ్మల్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడికి ఈ లోకానికి దిగి వచ్చిన మా దైవమా, నీకు స్తోత్రములు ప్రభువానికి వందనాలు. మేము చేసిన పాపములు బట్టి, మేము చేసిన దోషములు బట్టి, మేము చేసిన అతిక్రమాలు బట్టి మా స్థానములో మాకు బదులుగా మీరు భరించారు, ఓర్చుకున్నారు, సహించారు. అయానికి స్తోత్రాలు ప్రభువానికి వందనాలు. అయానికి స్తోత్రాలు. ఎంత మంచి దేవుడవే నీ స్తోత్రాలు. కలువరి సెలవులో మీ కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తమును బట్టి నీకు స్తోత్రాలు. ఆ రక్తములో మా ప్రతి పాపములు కడిగినటువంటి దేవానికి స్తోత్రాలు. నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నారు, నీ ప్రజగా మమ్మల్ని చేసుకున్నారు, మీ స్వాస్యముగా మమ్మల్ని చేసుకున్నారు. అయ్యా చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని మీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నారు. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ స్తోత్రాలు. నిన్నే మహిమ పరుస్తూ ఉన్నాం ప్రభా, నిన్నే ఘనపరుస్తూ ఉన్నాం అయ్యా, నీకు స్తోత్రాలు అంటూ మనసారు ప్రభుని గణపరదాం. ఈ మాట మన ప్రభుతో చెబుదా. రెండు చేతులు ఆకాశం చాపుదాం. యేసయ్యానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించెనన్ను విమోచించితివే. పాడదమ్మా హృదయపూర్వక చేతులు పై చాపి. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించెనన్ను విమోచించితివే. రెండు చేతులు పై చాప అందరు కలిసి. ఆరాధన. మన విమోచించిన దేవుణ్ణి, మన రక్షించినటువంటి దేవుణ్ణి పాడదాం. ఆరాధన ఆరాధన. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభు. చెబుతామా మరొకసారి. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభు. అందరు కలిసి చేతులెత్తి ఆరాధన ఆరాధన. స్వరమెత్తుదా హృదయపూర్వకంగా. మనల్ని ప్రేమించినటువంటి దేవుణ్ణి, పరమును విడిచి భూమి మీద దిగి వచ్చినటువంటి దేవుణ్ణి,
కలువరి సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యను మనం చూద్దాం. ఆయన నలగొట్టబడింది, ఆయన శరీరం నలగొట్టబడింది. ఒక రక్తము బొట్టు కూడా ఆయన మిగిలించుకోనలేదు. ఆయన చేసిన త్యాగము గొప్పది, ఆయన చేసిన బలియాగము గొప్పది. ఏ మానవుడు చేయలేని త్యాగాన్ని మన కొరకు చేశాడు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నా యేసు ప్రభునకే చెప్పండి హృదయపూర్వకంగా, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభు. మహిమ నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మరొకసారి చెప్పండి, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. చేతులెత్తి మనసారా, స్తుతి మహిమ ఘనతయు ప్రభా. అందరూ కలిసి చేతులెత్తి ఆరాధన చేద్దామా? అందరూ కూడా హృదయపూర్వకంగా స్వరమెత్తి హృదయపూర్వకంగా Glory to God, hallelujah. We magnify your name, O Father. Let your name be glorified, O Father. Hallelujah, hallelujah. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. మరొకసారి చెప్పండి, అందరు కలిసి స్వరమెత్తి ఆరాధన ఆరాధన ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మరొకసారి చెప్పండి మనసారా హృదయపూర్వకంగా, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. అవును ప్రభువా, సజీవులే కదయ్యా నేను స్తుతించెదరు. మన్ను నేను స్తుతించలేదయ్యా, మృతులు నేను స్తుతించలేరయ్యా. వారిలో మమ్మల్ని ఒకనిగా చెయ్యనందుకు నీకు స్తోత్రాలు. ఏ యోగ్యత మాలో లేకపోయినా, ఏ మంచితనం మాలో లేకపోయినా, ఎలాంటి పరిశుద్ధత అనేది మాలో లేకపోయినప్పటికీ నేటి వరకు మమ్మల్ని ఈ స్థితిలో నిలవబెట్టింది నీ కృపే ప్రభువా, నీ కృపే తండ్రి, నీ కృపే ప్రభు, నీ స్తోత్రాలు. మారని మీ కృపను బట్టి మరొకసారి నిన్నే స్తుతిస్తూ ఉన్నా, నిన్నే మహిమపరుస్తూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు. మాకు కదయ్య, మాకు కాదు. కృపా సత్యమును బట్టి నీ నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. నీ సన్నిధి కాంతిని అందరి మీద ప్రకాశింపచే ప్రభు. నీకు వందనాలు. యేసయ్యానికి స్తోత్రాలు. సహాయం చేయడానికి స్తోత్రాలు. కృప తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పుడు దేశ